రేపే ఎంతో శక్తివంతమైన అమావాస్య నుండి కూడా కన్యా రాశివారు గోల్డెన్ ఛాన్స్ కొట్టబోతున్నారు. నమ్మలేని అదృష్టవంతులు కాబోతున్నారు. రేపటి నుండి కన్యా రాశివారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో జరిగేటటువంటి అద్భుతమైన పరిణామాలు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి జీవితంలో శుభ పరిణామాల అశుభ పరిణామాల అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్యా రాశి 6వ రాశి. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైనటువంటి నుదురు, వెడల్పైన భుజాలు ఉంటాయి. వీళ్ళు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు మృదు మధురంగా మాట్లాడతారు. ఎటువంటి విషయాల్లోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచుగా వీరు మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. కన్యా రాశివారు దేనిని అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశివారి ముఖ్య లక్షణం ప్రతిదాన్ని కూడా అనుమానించడం. ఈ అలవాటును వీరికి జన్మతః వచ్చిన సహజ లక్షణంగా మనం చెప్పవచ్చు. ఏ విషయంలోనైనా సరే విచక్షణ ఉపయోగిస్తారు, కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అవమానాలు, అనుమానాలు కూడా బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు. కన్యా రాశివారి మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వారికి మాత్రం అది తెలియదు. ప్రతి విషయంలోని మనసులోనే అంచనా వేసుకుంటారు. ఈ కన్యా రాశివారు ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే ఆచరించాల్సి ఉంటుందండి. ముఖ్యంగా కన్యా రాశివారు ఇప్పటికే ప్రారంభించిన పనులలో శ్రమ అనేది పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధుమిత్రులతో విభేదాలు కలగవచ్చు. దుర్గా శ్లోకం చదివితే మీకు మంచి జరుగుతుంది. శుభ సమయం ఉంటుంది. ప్రారంభించిన పనులలో శీఘ్ర విజయం కలుగుతుంది. మీ రంగాల్లో బాగా రాణిస్తారు. పట్టుదలతో పనిచేయండి. కార్యసిద్ధి ఉంటుంది. ఒక్క శుభవార్తను మీరు వింటారు. గతంలో పూర్తి కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. తోటి వారితో సంతోషకరమైన కాలాన్ని కూడా మీరు గడుపుతారు. కొత్త విషయాల గురించి తెలుసుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో మీ విలువ కూడా పెరుగుతుంది. పై అధికారుల నిర్ణయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయాణాలు విజయవంతమవుతాయి. నవగ్రహ ఆరాధన శుభ ఫలితాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. ఈ కన్యా రాశి వారికి వీరి జీవితంలో ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది, అసలు కన్యా రాశి వారికి ఎటువంటి పరిణామాలు రాబోతున్నాయనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. కన్యా రాశి వారికి ఈ 2024 సంవత్సరం తిరుగనేదే ఉండదట. అయితే ఈ ఒక్క నెలలో మాత్రం కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అదేమిటో కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. గురుడి ప్రభావంతో కొత్త ఏడాది ప్రారంభంలోనే గురుడు ఈ రాశి నుండి 8వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీరు ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ఇటీవల కుటుంబంలో ఏర్పడిన విభేదాల కారణంగా మీరు మానసిక ఒత్తిడిని కూడా కలగవచ్చు. మీ పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి కాబోతున్నాయి. మీ పెండింగ్ సమస్యలన్నింటికీ కూడా ఈ సమయంలో పరిష్కారం అనేది లభిస్తుంది. ఈ కాలంలో మీకు డబ్బు తిరిగి పొందాలనే ఆశ కూడా పుడుతుందండి. శని ప్రభావంతో ఈ శనిదేవుడు 6వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో కన్యా రాశి వారికి సానుకూల ఫలితాలు అయితే రాబోతున్నాయండి. ఉద్యోగస్తులకు మెరుగైన ఫలితాలు వస్తాయి. ఏడాది పొడవునా కూడా శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీరు బ్యాంక్ రుణాన్ని తిరిగి చెల్లించడంలో ఈ ఏడాది విజయాన్ని కూడా సాధించవచ్చు. కొన్ని పాత వ్యాధుల నుండి కూడా మీరు ఉపశమనాన్ని సమయంలో పొందబోతున్నారు. గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్యుడు ఏప్రిల్ 14 తర్వాత గురుడితో కలిసి సంచారం చేయనున్నాడు. ఈ రాశి నుండి 8వ స్థానంలో ఈ కలయిక జరగనుంది. ఈ సమయంలో విపరీత రాజయోగం కారణంగా కన్యా రాశి వారికి విశేష ప్రయోజనాలు కూడా కలగబోతున్నాయి. విదేశాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వారికి పదోన్నతులు పొందే అవకాశాలు అయితే కలిసి వస్తాయి. అంతేకాకుండా గ్రహాలకు అధిపతి అయినటువంటి అంగారకుడు అంటే కుజుడు మార్చి 15న
శత్రువుగా పరిణించే శని కుంభరాశిలో ప్రవేశించి ఏప్రిల్ 23వ తేదీ వరకు కూడా అక్కడే సంచారం చేయనున్నాడు. ఈ రాశి నుండి 6వ స్థానంలో శని కుజుడు కలయిక అనేది జరగబోతుంది. ఈ సమయంలో కన్యా రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క శత్రువులు మీకు వ్యతిరేకంగా కొన్ని రహస్య ప్రణాళికలు కూడా రూపొందిస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కుట్రలు కూడా చేయవచ్చు. మీ అప్పులు కూడా పెరగవచ్చు. శని కుజుడి సంచారం వేళ మీరు ఎవరి దగ్గర కూడా అప్పులు తీసుకోకూడదు. ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకూడదు. కన్యా రాశిలో జన్మించిన వారు చాలా తెలివైన వారండి. కన్యా రాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు, ధనమును చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరితనము వీరి సొత్తు. మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండటం వంటి వీరికి నష్టము కలిగిస్తాయి. ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోతారు. కన్యా రాశి వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి. అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదప వారిని బయటకు పంపే ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి. కన్యా రాశి వారికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృతాపరాధం కారణం వలన కొన్ని సమస్యలను కూడా వీరు ఎదుర్కొంటారు. శుక్రదశ యోగిస్తుంది. మధ్య వయసు నుండి కూడా విలాసవంతమైనటువంటి జీవితాన్ని వీరు గడుపుతారు. ఆపదలు ఉన్న స్త్రీలను ఆదుకుని ఇబ్బందులకు గురి అవుతారు. ముద్రణ, టెండర్లు, ఒప్పందపు పనులు కలిసి వస్తాయి. సినీ కళారంగాల్లో ప్రతిభను నిరూపించుకుంటారు. వారి యొక్క ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గమును కూడా వీరు ఏర్పరచుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తే మీరు జీవితంలో బాగా రాణించి 10 మందికి సహాయపడగలుగుతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరికి అధికంగానే ఉంటుంది. కన్యా రాశి వారు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట, మిత్రుల గురించి చెడుగా తలుచుకునుట, వారిపైన వారి జాలిపడుట లక్షణాలు వీరికి ఉంటాయి. ఇతరుల సమక్షంలో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు. బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలు కూడా వీరిని ఎత్తుకుని చిరకాలము కూడా బాధపడతారు. కన్యా రాశి వారు చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారి వీరికి ద్రోహం చేస్తారు. చెయ్యి చాపిన చోటల్లా వీరికి రుణము దొరుకుతుందండి. కన్యా రాశి వారు ఈ సమయంలో శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి. శనిదేవునికి సంబంధించిన పరిహారాలను కూడా చెయ్యండి. ఇలా చేయడం వలన మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు. కొత్త బట్టలు ధరించే ముందు వాటిపైన కొన్ని చుక్కల గంగాజలం చల్లి తర్వాత ధరించండి. పూజా వస్తువులను విక్రయించే దుకాణాలలో గంగాజలం మీకు లభిస్తుంది. ఒక శుభతిథి ఉన్న బుధవారం రోజున మట్టి కుండను నది, సరస్సు, కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి. ఇలా చేయడం వలన మీ దురదృష్టం అంతా కూడా తొలగిపోతుంది. ఎల్లప్పుడూ కూడా మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకువెళ్ళండి. మీరు మీ జేబులో లేదా పర్సులో ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టవచ్చు. ఇది మీకు అదృష్ట బలాన్ని పెంచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.